ప్రజలందరూ కలిసి మమతా బెనర్జీ ఇంటి పైన కూడా దాడి చేసే టైం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అట్లా చేస్తే గిట్ట. ఎందుకంటే ప్రజలు ఇలా నువ్వు వద్దు 15 సంవత్సరాల పరిపాలన చేసాం ఇంకోసారి ఇప్పుడు నువ్వు వద్దని చెప్పేసి ప్రజలు ఇలా ఒక సుదీర్ఘమైనటువంటి తీర్పు ఇచ్చినప్పుడు కూడా నేను రాజీనామా అని చెప్పేసి చిన్నపిల్లలాగా ఏదో తెలియని లేక నేను రాజీనామా అని చెప్పి మాట్లాడుతుందంటే అసలు ఆమె విఘ్నతకు వదిలేయాలి. ఇక ఆమె గిట్ట చేయకుంటే గిట్ట ప్రజలందరికీ అయితే తిరుగుదాడి చేస్తారు. ఇంకొకసారి కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా అక్కడ బెంగాల్ అనేది ఉండకుండా అయిపోతుంది. ఈ విధంగా చేస్తే గిట్ట ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. వీళ్ళు ఎవరైనా కూడా ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవిస్తేనే రాబోయే రోజులలో ప్రతిపక్ష హోదాలోని ప్రజల కోసం కొట్లాడితే మళ్ళీ అవకాశం ఇచ్చారు తప్ప నేను చిన్నపిల్లలాగా తెలివిలేని వాళ్ళలాగా ఏదో కొత్త వాళ్ళలాగా నేను రాజీనామా చేయనంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. బీజేపీ గెలిచిన సందర్భం కాకుండా ప్రజలు ఏమంటున్నారంటే బీజేపీ మాకేమి ఇచ్చిన మాకు అవసరం లేదు, మాకు ఫ్రీడమ్ ఇచ్చింది అది చాలా అంటున్నారు. అది వాస్తవం అండి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి చొరబడిదారులు వచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఇబ్బందులు గురి చేసినప్పటికీ చాలా ఇబ్బంది గురి చేసిన ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురైపోయి ఇబ్బందికరంగా ఉంటే గిట ఇలా బీజేపీ ప్రభుత్వం రావడం వల్ల అక్కడ విముక్తి పొందని చెప్పి తెలుస్తున్నా. నాకు సైగ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి.